సుంకేసుల వద్ద తుంగభద్ర నది వరద పరిస్థితిపై తాజా వివరాలను మా ప్రతినిధి శ్యామ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తుంగభద్ర నది పరవళ్లు తొక్కుతోంది. ప్రస్తుతం మనం సుంకేసుల జలాశయం వద్ద ఉన్నాము. మనం సుంకేసుల జలాశయం వద్ద చూడొచ్చు, దాదాపు 25 గేట్లు ఉంటే మొత్తం అన్ని గేట్లు కూడా ఎత్తేసి మొత్తం నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దాదాపు 1,10,000 క్యూసెక్కుల వరద నీరు సుంకేసుల జలాశయానికి వచ్చి చేరుతోంది. ఎగువన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు వస్తుండడంతో మొత్తం దాదాపు 1,50,000 క్యూసెక్కుల వరద నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. ఆ తుంగభద్ర జలాశయం దిగువన సుంకేసుల జలాశయం ఉంటుంది. ప్రస్తుతం మనం ఉన్న ఈ సుంకేసుల జలాశయం కూడా పూర్తి స్థాయిలో నిండిపోయింది. సుంకేసుల పూర్తి స్థాయి సామర్థ్యం 1.2 టీఎంసీలు మొత్తం నిండిపోవడంతో వచ్చిన నీటిని అన్నింటినీ కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక్కడ నుంచి నీరంతా కూడా శ్రీశైలం జలాశయానికి వెళ్తుంది. ఇక్కడ నుంచి దాదాపు 1,10,000 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వెళ్తోంది. అటు జూరాలు కూడా దాదాపు నిండిపోవడంతో జూరాల నుంచి దాదాపు 1,50,000 క్యూసెక్కుల వరద నీరు జూరాల నుంచి వస్తుంది. మొత్తం శ్రీశైలం జలాశయంలో 2,60,000 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు, ప్రస్తుతం 837 అడుగులకు చేరుకుంది. మొత్తం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ఇప్పుడు ప్రస్తుతం 57 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. జూరాల నుంచి సుంకేసుల నుంచి దాదాపు 2,60,000 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలంలో చేరుతోంది. ఇటు తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు రావడం, ఇటు జూరాల నుంచి రావడంతో శ్రీశైలం కూడా త్వరలో నిండే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే తుంగభద్ర నదికి భారీగా వరద నీరు వస్తుండడంతో మొత్తం నదీ పరివాహక ప్రాంత ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. ఇటు రైతులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా త్వరగా తుంగభద్రకు నీరు వచ్చి చేరింది. తుంగభద్ర నదిలో నీరు ఉండడంతో ప్రజలందరూ కూడా నాట్లు వేస్తున్నారు. ఇప్పటికే వ్యవసాయ పనులు ప్రారంభించారు. మొత్తానికైతే తుంగభద్ర జలాశయం నుంచి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరుతుంది. ఇది ప్రస్తుతం సుంకేసుల డ్యామ్ దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు.